స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఇది కంపెనీలు నిధులు సమీకరించడానికి మరియు పెట్టుబడిదారులు వృద్ధిని పొందడానికి ఉపయోగపడే ఒక కీలకమైన వేదిక. స్టాక్ మార్కెట్ అనేది బహిరంగంగా జాబితా చేయబడిన కంపెనీల షేర్లను కొనుగోలు చేసి విక్రయించే ప్రదేశం. ఇది ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన ధమని వంటిది, ఇక్కడ మూలధనం ప్రవహిస్తుంది మరియు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. పెట్టుబడిదారులు తమ పొదుపులను కంపెనీలలో పెట్టుబడిగా పెట్టి వారి వృద్ధిలో భాగస్వామ్యం పొందుతారు. కంపెనీలు తమ విస్తరణ, పరిశోధన, అభివృద్ధి లేదా రుణాల చెల్లింపు వంటి వివిధ ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్ ద్వారా మూలధనాన్ని సమీకరిస్తాయి. ఈ ప్రక్రియలో కంపెనీలు తమ షేర్లను ప్రజలకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా విక్రయిస్తాయి. ఈ షేర్లు కంపెనీలో పాక్షిక యాజమాన్యాన్ని సూచిస్తాయి. షేర్లను విక్రయించడం ద్వారా కంపెనీలు అప్పులు చేయకుండానే నిధులను పొందగలుగుతాయి. ఇది వారి భవిష్యత్ వృద్ధికి మరియు కార్యకలాపాలకు చాలా అవసరం. ఉదాహరణకు, ఒక కొత్త ఉత్పత్తిని ప్రారంభించడానికి లేదా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి వారికి నిధులు అవసరం కావచ్చు. పెట్టుబడిదారులు తమ షేర్ల విలువ పెరగడం ద్వారా మూలధన వృద్ధిని ఆశిస్తారు లేదా కంపెనీ లాభాల నుండి డివిడెండ్లను పొందుతారు. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో పాల్గొనడానికి ప్రధాన కారణం వారి పెట్టుబడులపై రాబడిని పొందడం. షేర్ల ధర పెరిగినప్పుడు పెట్టుబడిదారులు లాభం పొందుతారు. అంతేకాకుండా కొన్ని కంపెనీలు తమ లాభాలలో కొంత భాగాన్ని డివిడెండ్ల రూపంలో షేర్ హోల్డర్లకు పంపిణీ చేస్తాయి. ఇది పెట్టుబడిదారులకు అదనపు ఆదాయ వనరుగా పనిచేస్తుంది. ఒక కంపెనీలో షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగస్వామి అవుతారు మరియు మీ పెట్టుబడి విలువ కంపెనీ పనితీరు మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ కంపెనీలకు మూలధనం అవసరమైనప్పుడు మిగులు నిధులు ఉన్న పెట్టుబడిదారులతో అనుసంధానిస్తుంది, పారదర్శకత మరియు నియంత్రణను నిర్ధారిస్తుంది. స్టాక్ ఎక్స్చేంజీలు భారతదేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వంటివి ఈ లావాదేవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తాయి. ఇవి కొనుగోలుదారులు మరియు విక్రేతలను ఒకచోట చేర్చి ధరల ఆవిష్కరణను సులభతరం చేస్తాయి. ఈ ఎక్స్చేంజీలు కఠినమైన నిబంధనలను అమలు చేస్తాయి, తద్వారా మార్కెట్ పారదర్శకంగా మరియు న్యాయంగా పనిచేస్తుంది. ఇది పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుంది మరియు మార్కెట్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ మౌలిక సూత్రాలను అర్థం చేసుకోవడం ఆర్థిక మార్కెట్లలో పాల్గొనడానికి బలమైన పునాదిని అందిస్తుంది. దశలవారీగా నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, కంపెనీలు ఎందుకు నిధులు సమీకరిస్తాయి మరియు పెట్టుబడిదారులు ఎందుకు పాల్గొంటారు అనే ఈ ప్రాథమిక అంశాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత నమ్మకంగా ఉంటారు. ఇది మీ పెట్టుబడి ప్రయాణానికి ఒక ముఖ్యమైన ప్రారంభం. మరింత లోతైన జ్ఞానం కోసం మీరు వివిధ వనరులను అన్వేషించవచ్చు మరియు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సమాచారంతో కూడిన ఎంపికలు చేసుకోవచ్చు.